జగన్ టైంలో ఇసుక దోపిడీ జరగలేదని చెప్తే అమాయకత్వం. ఖచ్చితంగా జరిగింది. ఒక 3,500 కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి. మిగతాయన్నీ కూడా వాళ్ళే తీసుకున్నారు. అదే సందర్భంలో ఇసుక అందుబాటులో ఉంది. ప్లస్ ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కాకపోతే రేట్ ఎక్కువైంది ఆ రోజు. అదే బిల్డర్లలో ఆగ్రహం తెప్పించింది. సాధారణ ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. పేరుకి 300 రూపాయలు అంటారు టన్నుకి వచ్చేటప్పటికి, తీరా చూస్తే ఇంటి దగ్గరికి చేరేటప్పటికి ఒక 10 టన్నులు వచ్చేటప్పటికి 30,000 25,000. అదేమంటే లారీది. లారీ వాళ్ళు తెచ్చుకుంటే నువ్వు పోసిచ్చే పరిస్థితి ఎందుకు చేయలేకపోయారంటే అది ప్యూర్లీ ఫెయిల్యూర్. బట్ ఇప్పుడేం జరుగుతుంది? ఉచితం అన్న పేరుతో ఏం జరుగుతుంది? వరుసగా నిన్న ఈనాడు రాసుకొచ్చిన వార్తల మీద ఇవాళ సాక్షి రివర్స్లో వేసుకొచ్చింది. దొంగ ఎత్తులు, నక్క జిత్తులు అంటూ రాష్ట్ర ఇసుక దోపిడీ మీద ఈనాడు పచ్చపైత్యం. యథేచ్ఛగా ఇసుకను దోచేస్తుంది చంద్రబాబు అండ్ గ్యాంగే. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందని దుష్ప్రచారం. అప్పట్లో పారదర్శకంగా టెండర్ల ద్వారా ఇసుక కాంట్రాక్టులు, ఫలితంగా ఇసుక మీద ప్రభుత్వానికి ఏటా 750 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 3,750 కోట్ల ఆదాయం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి రివర్స్. ఇప్పుడు ప్రభుత్వానికి చిల్లిగవ ఆదాయం లేదు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఇంటి వెనకే అక్రమంగా ఇసుక తవ్వకాలు. గతంలో ఆ తవ్వకాల మీద 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ ఇసుక అక్రమాల మీద కేసు నమోదు చేసిన సిట్. ఇప్పుడు ఎక్కడా రాష్ట్రంలో ఉచితంగా ఇసుక దొరకని వైను. నదులు, వాగులు, వంకలు, పొలాల్లోనూ యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు. ఇన్ని వాస్తవాలకు అల్లెదుటే కనిపిస్తున్న పచ్చపత్రిక తప్పుడు కథనం అన్నటువంటిది హైలైట్ చేశారు.